నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తా పత్రిక ఒక అంశాల గురించి అయితే చూసుకుందాము ముందుగా ఈనాలో చూద్దాము ఈనాలో చూసుకుంటే మాత్రం హైదరాబాద్ లో ట్రంప్ అవెన్యూ గూగుల్ స్ట్రీట్ అని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన మరి అన్ని కుదిరితే హైదరాబాద్ లోని ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు దిగ్గజ కంపెనీల పేర్లు స్థిరపడిపోనున్నాయి మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు హైదరాబాద్ కు గ్లోబల్ మ్యాప్ లో మరింత చోటు కల్పించేలా సంకల్పించినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి కొన్ని ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు అయితే రతన్ టాటా పేరు పెట్టాలి అనే విధంగా కూడా మరి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి నెక్స్ట్ ఇటు చూసుకుంటే మాత్రం తెలంగాణ రైజింగ్ అయితే వేలాయే అనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది మరి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంకా మరి విశ్వ యావనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు మరి నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు పారిశ్రామిక దిగ్గజాలు వివిధ రంగాల నిపుణులతో చర్చల గోటాలు ఇక 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మరి మనకి ఇక్కడ ఈ రోజు ప్రారంభించనున్న మరి ఈ యొక్క సదస్సుకు మాత్రము తెలంగాణ రైజింగ్ కు మాత్రము జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ కూడా హాజరు కాబోతున్నారు అలాగే 44 దేశాల ప్రతినిధులు కూడా ఈ యొక్క రైజింగ్ సమిట్ కు అయితే హాజరు కానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం నిన్నటి వరకు ఒక లెక్క సమిట్ తర్వాత మరో లెక్క అనే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు మరి నిన్నటి వరకు ఒక లెక్క రేపటి తెలంగాణ గ్లోబల్ సమిట్ తరువాత మరో లెక్క అని కూడా అనడం జరిగింది ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం రాష్ట్ర ప్రజలందరికీ 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది జాతి కోసం జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చింది అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది మరి నెక్స్ట్ చూసుకుందాము మరి ఇటు మహాధర్నలో గల్లత్తైన గ్యారంటీలు నెరవేరని హామీలు కరపత్రం విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చిత్రంలో వెంకటరమణారెడ్డి అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి మల్కా కొమరయ్య అంజిరెడ్డి లక్ష్మణ్ అలాగే బీబీ పటేల్ మరి ఇక్కడ చూసుకుంటే గాడిన పడుతున్న ఇండిగో నడిచిన 1650 సర్వీసులు 650 రద్దు మరి 10వ తేదీ నాటికి సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇండిగో విమానాశ్రయంలో చూసుకుంటే మాత్రం దాదాపుగా 1650 సర్వీసులు ఉన్నాయి మరి మనకు మాత్రం ఇండిగోకు సంబంధించిన సంబంధించి మాత్రం 1000కి పైగా విమానాలు అయితే రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే పడిగాపులు కాస్తున్నారు అక్కడ మరి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాము మరి 10వ తేదీ నాటికి మాత్రం మళ్ళీ నార్మల్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు మరి రిఫండ్ల రూపంలో చూసుకుంటే మాత్రం 610 కోట్లు విడుదల చేశారు మరి నిన్న మోడీ గారు అయితే జారీ చేయడం జరిగింది మరి రిఫండ్ విషయంలో మరి అది ఈ రోజు చూసుకుంటే మాత్రం రిఫండ్ రూపంలో 610 కోట్లు అయితే విడుదల చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది మరి ఏ వర్గానికి న్యాయం చేశారు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేశారు కాంగ్రెస్ చెప్పిన మార్పు ఏ రంగంలో వచ్చిందో చెప్పాలన్నారు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది సీఎం కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి వచ్చారు గులాబీ జెండా పోయి కాంగ్రెస్ జెండా వచ్చింది మరి తప్పు మార్పు ఏమీ లేదని కూడా విమర్శించడం జరిగింది సో కేసీఆర్ వెళ్ళడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది సేమ్ ఉంది కానీ ఎలాంటి మార్పులు రాలేదు ఎలాంటి మార్పు జరగలేదు అని కూడా మనకి మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనడం జరిగింది
మరి ఇక్కడ చూసుకుంటే కొన్ని విమర్శించారు కూడా. 2 ఏళ్ల విజయోత్సవ పాలన పేరుతో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేస్తున్నవి ఎన్ని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్యారంటీలకు సంబంధించి ఆ విషయం గురించి మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనే విధంగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2వ దశలో 415 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం, 8,304 వార్డు సభ్యుల పదవులు సైతం మిగిలిన 3,912 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 13,128 మంది. మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే 2వ దశ నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికల పోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం చూసుకుంటే 91,286 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అందులో 415 గ్రామంలోని సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం అయ్యాయి. మరి మొత్తంగా చూసుకుంటే శనివారం మాత్రం 7,584 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. మరి 5 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా చూసుకుంటే 3,912 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం 13,128 మంది పోటీ పడుతున్నారు. మొత్తం చూసుకుంటే 38,322 వార్డులు నోట్లపై కాగా అందులో 107 వార్డులకు నామినేషన్లు దాఖలైతే కాలేదు. మరి నెక్స్ట్ 8,304 వార్డులు అయితే ఏకగ్రీవం అయ్యాయని కూడా మనకు చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం అగ్నికి ఆహుతైన గోవాలోని నైట్ క్లబ్ లోపలి భాగం. మరి నిర్లక్ష్య అగ్నికి నిండు ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్ లో సిలిండర్ పేలుడు వల్ల 25 మంది దుర్మరణం పాలైనట్టు మనకు తెలుస్తుంది. ఊపిరాడక ఎక్కువ మంది మృతి, అనుమతి లేని నిర్మాణం, కూల్చివేతను అడ్డుకున్న ఉన్నతాధికార గణం. ఇక గోవాలో సంబంధించింది. మరి సిలిండర్ పేలి 25 మంది చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. మరి నెక్స్ట్ దిశలోకి వెళ్ళిపోదాము. మరి దిశలో అప్డేట్స్ ఏమున్నాయనేది చూద్దాము. మరి ఇక మహాశయుల నోటుకు ఓటు ఊరికి వెన్నుపోటు, పైసా లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది? దావ తీయని అభ్యర్థి దండగేనా? 500 కోసం 5 ఏళ్లు తాకట్టు. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు అభ్యర్థులకు ఓటర్లు అంటే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా ఓటర్లకు తెలియదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచినందుకు పొద్దున్నే డోర్ కొట్టి తనను తాను పరిచయం చేసుకొని పలానా గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, సమస్యలన్నీ తీరుస్తామంటూ గప్పాలు కొడుతుంటారు. మరి ఓటర్లకు ఏమైంది? ఊరి గురించి, స్థానిక సమస్యల గురించి తెలిసి ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వారిని ఎన్నుకోవాల్సింది పోయి కోటరు సీసాలు అలాగే తాయిలకు లొంగిపోయి తన ఓటును అమ్ముకోవడం భావ్యమేనా? కోటరు సీసా కోసం 5 ఏళ్లు ఉరిని తాకట్టు పెట్టేయడం బాధిత రహిత్యం కాదా అని కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే మాత్రము చాలా మంది ఏంటి అని అంటే ఓటేయండి, మీ సమస్యలు తీరుస్తాము, మీకు అండగా ఉంటాము, ప్రతి సమస్యలో కూడా ముందుండి అండగా ఉంటాము అని కూడా ప్రతి ఒక్కరూ ఎప్పుడు లేని ఈ యొక్క టైంలో, ఎలక్షన్స్ టైంలో మాత్రమే డోర్ కొట్టి వాళ్ళు లేవక ముందే కానీ డోర్ కొట్టి వెళ్ళడము, మాకు ఓటేయండి, మీ సమస్యలు తీరుస్తామనే విధంగా చాలా మంది ఏంటి అని అంటే పైసలకు ఆశపడి ఓట్లు అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒకటే చెప్పారు, కోటర్ సీసా కోసం అంటే చాలా మంది కోటర్ సీసాలు కానీ డబ్బులు కానీ ఇలాంటివి ఇస్తుంటారు కాబట్టి కోటర్ సీసా కోసం 5 ఏళ్లు ఉరి తాకట్టు పెట్టేయడమే అన్నట్టు విధంగా కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది చూసుకుందాము. వెల్కమ్ టు సమిట్. మరి నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అయితే ప్రారంభం కాబోతుంది. అంగరంగ వైభవంగా ఇది నిర్వహించబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి తరలి రానున్న 44కు పైగా దేశాల ప్రతినిధులు, మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము 44 దేశాల నుంచి ప్రతినిధులు అయితే హాజరు కాబోతున్నారు. అలాగే జిష్ణుదేవ్ వర్మ కూడా గవర్నర్, మరి
ఈ రోజు మధ్యాహ్నం 1:30 సదస్సు ప్రారంభించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ ఆ ప్రసంగం, 2 రోజుల పాటు కొనసాగనున్న సదస్సు. రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతున్నారు. 27 ప్రత్యేక సెక్షన్ల ద్వారా వివిధ రంగాలపై చర్చలు, ఆకట్టుకోనున్న రంగురంగుల లైటింగ్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, మరి అతిథులకు స్పెషల్ గిఫ్ట్లు, నోరూరించే వంటకాలతో ఆతిథ్యం. మరి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి గ్లోబల్ సమిట్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ టనెల్ మరి చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా మనకు తెలియజేశారు. మరి నిన్న అంటే నార్మల్ ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ యొక్క సమిట్ కి అయితే ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అలాగే ఈ రోజు 1:30 అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే ప్రారంభించబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేడు వందే మాతరంపై లోక్సభలో చర్చ. గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిస్కషన్ కోసం 10 గంటల సమయం కేటాయింపు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ రేపు రాజ్యసభలోని చర్చ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ మన నిన్న రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎల్లుండి లోపు పరిస్థితిని చక్కదిద్దుతాము. మరి విమానాశ్రయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరి ఇండిగోకు సంబంధించి జరిగిన ప్రయాణికులకు నష్టం కానివ్వండి, మరి అక్కడ జరిగిన ఇబ్బందులు ప్రతి ఒక్కరి ప్రయాణికులకు కూడా మరి ఎల్లుండి లోపు పరిస్థితి చక్కదిద్దుతామని కూడా రామ్మోహన్ నాయుడు అయితే స్పష్టం చేయడం జరిగింది. 95% కనెక్టివిటీని పునరుద్ధరించాం. ఆ సంక్షేమంపై ఇండిగో ప్రకటన. 6వ రోజు కొనసాగిన అంతరాయం త్వరలోనే సాధారణ పరిస్థితులకు తీసుకొస్తామని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్పడం జరిగింది. పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. సంస్థ CEO పీటర్ మరి తెలపడం జరిగింది. CEO నెక్స్ట్ 25 మంది దుర్మరణం, మరో 50 మందికి గాయాలు. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గోవాలో నైట్ క్లబ్ లో జరిగిన సిలిండర్ పేలుడు వల్ల ఆల్రెడీ మనకి 25 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మరో 50 మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళని హాస్పిటల్ కి తరలించినట్టు కూడా మరి అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టాయి. ప్రమాదం జరిగిన చోటే 23 మృతదేహాలను రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో ఇటు చూసుకుందాము. హైదరాబాద్ రోడ్లకు ట్రంప్ టాటా పేర్లు. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకుందాము. సో గూగుల్ సేవలకు గుర్తుగా గూగుల్ స్ట్రీట్, పరిశీలనలో మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం. త్వరలో కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి సర్కారు లేఖ రాసినట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ట్రంప్ అలాగే టాటా. నెక్స్ట్ ABN ఆంధ్రజ్యోతిలో అప్డేట్స్ ఏంటో చూద్దాము. మరి నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అంటూ కూడా మనం ఇంతకు ముందు అనుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క అని కూడా, నా ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగుండదు అని కూడా స్పష్టం చేశారు. అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు అనుకుంటా సీఎం ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ పూర్తయిన ఏర్పాటు. విజయవంతంగా డ్రై రన్ సమిట్ కు హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక స్వరంగ సుందరంగా సమిట్ ప్రాంగణం ముస్తాబు అయితే కంప్లీట్ చేశారు. మరి ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ఆకట్టుకునున్న డ్రోన్ షో, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సాక్షిలో చూసుకుందాం. సాక్షి అప్డేట్స్ ఏంటో చూసుకుందాము. సో 2వ విడతలో 415 సర్పంచ్లు ఏకగ్రీవం. 2వ విడతలో 4332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరి మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతం మాత్రం చూసుకుంటే 13128 మంది బరిలో నిలిచినట్టు మనకు తెలుస్తుంది. మరి నేటి నుంచి గ్లోబల్ సంబురం
మరి ఈ రోజు అలాగే రేపు 2 రోజుల పాటు జరిగే ఈ యొక్క సమ్మిట్ కి చాలా మంది ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. ఆ హాజరుకి ముఖ్యంగా 80 ఎకరాల్లో 8 జోన్లు 33 క్లస్టర్ గా ఏర్పాట్లు పూర్తి, తరలి రానున్న 2000 మంది దేశ విదేశీ ప్రతినిధులు మరి ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క రైజింగ్ సమ్మిట్ అయితే నిర్వహించబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో చూసాం కదా మరి 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక యొక్క అంశాల గురించి అయితే మనం చూసుకుందాము. మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్య ప్రాణం.